హాయ్ హలో వెల్కమ్. సినిమా ఎలా ఉందో సూక్తి లేకుండా సింపుల్గా చెప్తా. వీడియో చివరి వరకు చూడండి. సూరజ్, సందీప్ ప్రదీప్, షర్ఫుద్దీన్ యాక్ట్ చేసిన పడకల మలయాళం మూవీ జియో హాట్‌స్టార్లో తెలుగు డబ్బింగ్లో చూసా. ఈ సినిమాలో లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. ఇలాంటి సినిమాలను ఇవివి సత్యనారాయణ గారు, అనిల్ రావిపూడి గారు బాగా హ్యాండిల్ చేయగలరు. ఈ సినిమా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఈ సినిమా ఎందుకు తీశారో అర్థం కాలేదు. మిన్నల్ మురళి లాగా తీయాలనుకున్నారు, కానీ తీయలేకపోయారు. ఇది ఒక బిలో యావరేజ్ సినిమా. ఇంట్రడక్షన్ ఒక రేంజ్లో ఉంది, సినిమా ఆ రేంజ్లో 10% కూడా లేదు. సినిమా కథలోకి వెళ్తే, విజయనగర సామ్రాజ్య కాలంలోని మ్యాజిక్ క్రియేట్ చేసే ఒక వస్తువును ఒకచోట దాచిపెడతారు. ప్రస్తుతంలో ఆ వస్తువును తీసుకుని ఒక కాలేజీలోని ప్రొఫెసర్ మరో వ్యక్తిని కంట్రోల్ చేయడం, ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ముగ్గురు వ్యక్తులు ఒక్కరి శరీరంలోకి మరొకరు దూరడం, ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. ఆ వస్తువు అక్కడ ఉందని అతడు ఎలా కనుక్కున్నాడు అనేది సినిమాలో చూపించలేదు. ఆ వస్తువు ఎలా పనిచేస్తుందో ఆడియన్స్కు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. రన్ టైం 123 నిమిషాలే, కానీ సినిమా స్లోగా ఉండి బోర్ కొడుతుంది. చాలా సీన్లు ఎంగేజ్ చేయలేదు. ఇంట్రెస్టింగ్గా లేవు. కామెడీ వర్కౌట్ కాలేదు, ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. ఇలాంటి సినిమాల్లో సస్పెన్స్ మరియు థ్రిల్లింగ్ ఉండాలి, కానీ అవి లేవు. సందీప్ లవ్ ట్రాక్ బేకార్. ఆ లవ్ ట్రాక్ ఎమోషనల్గా పూర్. సురజ్కు అతని భార్యకు మధ్యగల ట్రాక్ కూడా బేకారే. కాలేజీలో చాలా సీన్స్ ఫోర్స్డ్గా ఉన్నాయి. అటెంప్ట్ మంచిదే, కానీ దీనికి కామెడీని జోడించి ఉంటే బాగుండేది. ఎవరి శరీరంలోకి ఎవడు దూరాడో ఒక్కొక్కసారి అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతాం. తెలుగు డబ్బింగ్ అయితే దరిద్రంగా ఉంది, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఆ డబ్బింగ్తోనే సినిమాపై సగం ఇంట్రెస్ట్ పోతుంది. సినిమాలో లాస్ట్ సాంగ్ ఎందుకు పెట్టారో డైరెక్టర్కి తెలియాలి. సినిమాలో ఏమైనా మంచి విషయం గురించి చెప్పాలంటే, సూరజ్, సందీప్ ప్రదీప్, షర్ఫుద్దీన్లో యాక్టింగ్ పరంగా ఎక్సలెంట్ చేశారు. ముఖ్యంగా సందీప్ ప్రదీప్ యాక్టింగ్ ఇంప్రెసివ్గా ఉంటుంది. రేటింగ్ వచ్చేసి 2.